రాజకీయంగా స్పీడ్ పెంచారు సరే, ప్రత్యర్థులపై బాణాలు సంధిస్తున్నారు సరే, అవి కాస్త వెళ్ళి నేరుగా అన్నను అన్న పార్టీని గట్టిగా తల్లుతున్నాయి. దీంతో షర్మిల అసలు టార్గెట్ ఏంటనే చర్చ మొదలైంది. ఆస్తుల తగాదాలో మ్యాటర్ హీట్ ఎంతలా పెరిగిందంటే కుక్కలతో పోల్ చేసుకుంటున్నారు నేతలు. వైసీపీ వర్సెస్ షర్మిల. ఆస్తుల గొడవలు, హద్దు మీరిన విమర్శలు. కుక్కలెవరు, మురుగుతున్నదెవరు? తెగేదాకా లాగుద్దంటున్న వైసీపీ. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు షర్మిల వ్యవహారమే హాట్ టాపిక్ గా మారిపోయింది. అప్పుడెప్పుడో అన్నతో విభేదించి ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరిన ఆమె అధికార కూటమి కన్నా వైసీపీనే ఎక్కువగా టార్గెట్ చేస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. సరిగ్గా ఇదే టైంలో ఆస్తుల వ్యవహారం కూడా తెర మీదకు రావడం, విజయమ్మ రాసిన లేఖ పబ్లిక్ అయిపోవడం అగ్గికి ఆజ్యం పోసిందనే చెప్పాలి. అయితే ఈ విషయంలో జగన్ ని టార్గెట్ చేస్తూ షర్మిల చేసిన విమర్శలు మరోసారి పొలిటికల్ గా దుమారాన్ని రేపాయి. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారంలో విమర్శల మోతాదు పెరిగింది. ఎంతగా అంటే కుక్కలు, పిచ్చి కుక్కలు అంటూ పరస్పరం తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు నేతలు. తన తల్లి రాసిన లేఖకైనా, తాను చేసిన ఆరోపణలకైనా జగన్ సమాధానం ఇవ్వాల్సింది పోయి కుక్కల్లా ఆయన పార్టీ నేతలు మురుగుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు షర్మిల. మొరగడం కుక్కల నైజం అంటూ ఘాటుగా మాట్లాడారు. పదే పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. ఇక డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు. నాకు కూడా మాట్లాడడం ఇష్టం లేదు. కానీ ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. మాట్లాడితే గిట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఎందుకు ఇతరులతో మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా? అయితే షర్మిల వ్యాఖ్యలకు తామేం బాధపడటం లేదంటూనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అవును, తాము కుక్కలమేనన్న రాచమల్లు కాకపోతే జగన్ కోసం పనిచేసే జాతి కుక్కలమంటూ చురకలంటించారు. నువ్వు మమ్మల్ని కుక్కలన్నే, నక్కలన్నే, పందులన్నే, పిల్లులన్నే, మేము నీ గౌరవానికి మర్యాదకు ఎప్పుడూ లోటు రానియం. కారణం రాజశేఖర రెడ్డి అన్న కూతురు, ఇది మేము ఎప్పుడూ మర్చిపోం తల్లి. రెండవది జగనన్న చెల్లెలు నువ్వు, ఇది ఎప్పుడు మేము విస్మరించం ఈ మాటను. మూడవది అత్యంత పవిత్రమైంది, నువ్వు మహిళవు తల్లి, మహిళవు. నీలో మా చెల్లెలను చూసుకుంటాం, మా అమ్మను చూసుకుంటాం, మీలో పొరపాటును కూడా మాట్లాడడం. అన్నిటికీ మించి మనిషివి తల్లి నువ్వు. నిన్ను పట్టుకొని మేము గౌరవానికి లోటు చేయలేం. నువ్వు ఎన్నెన్నాను తల్లి మమ్మల్ని కుక్కలు అన్నావు కదా, రైట్? ఇదే కుక్కనే చెప్తాంది తల్లి, ఇదే కుక్కే చెప్తాంది ఈ సమాజానికి, నీకు తల్లి. ఈ కుక్కలు జాతి కుక్కలు తల్లి, జాతి కుక్కలు ఈ కుక్కలు. ఇంతటితో ఆగిందా ఈ వ్యవహారం అంటే మరోసారి ఈ కుక్కల టాపిక్కే ఎత్తుకున్నారు షర్మిల. వైసీపీ వాళ్లను కుక్కలతోనూ పోల్చవద్దన్న ఆమె కుక్కలతో పోల్చితే వాటి విలువ తగ్గుతుందంటూ సెటైర్లు వేశారు. వైసీపీ వాళ్లు కుక్కలో, పిచ్చి కుక్కలో తమకు అర్థం కావట్లేదంటూ ఎద్దేవా చేశారు. మేము అన్నదల్లా విజయమ్మ గారు చెప్పిన తర్వాత మాట్లాడకూడదు, డీసెన్సీ ఉన్న వాళ్ళెవరు, మేము మాట్లాడము అని చెప్తూ మీరు ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి అని మాత్రమే నేను అన్నా. అంటే మీరే కదా భుజాలు తడుముకుంటున్నది, మేము కుక్కలమని మీరే అంటున్నారు. మరి మీరు కుక్కలో, పిచ్చి కుక్కలో మాకు తెలియదు. అయితే లిమిట్ దాటితే అధినేత చెల్లైనా సరే తగ్గేది లేదంటున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎంత చెడ్డా తమ అధినాయకుడి సోదరి కాబట్టే కామ్గా ఉంటున్నామని చెప్పారు. హద్దు మీరితే స్ట్రాంగ్ రియాక్షన్ ఎదుర్కోక తప్పదంటూ హెచ్చరించారు అమర్నాథ్. రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కోట్లాది మంది ఈ పార్టీ మీద ఆధారపడి ఉన్నారు. నాయకత్వాన్ని టార్గెట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీకో, కూటమి పార్టీకో ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం, వారి అవసరాల కోసం దయచేసి మీరు పనిచేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికీ ఒక లిమిట్ అనేటువంటిది ఉంటుంది, లిమిట్ క్రాస్ అయిపోయింది.
మేము కూడా సమాధానం చెప్పాల్సి, మేము చాలా వాస్తవాలు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి అంతవరకు తేవద్దనేటువంటిది నా తాలూకు సలహా. మరి ఈ ఆస్తుల వ్యవహారం ఎక్కడి దాకా వెళుతుంది, ఏ మలుపు తీసుకుంటుంది అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారిపోయింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.